హైదరాబాద్ వాసులకు సిపి సజ్జనార్ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. వెంటనే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలని, నీరు నిలిచిన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకూడదని సూచించారు. ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ వాసులకు సిపి సజ్జనార్ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఇవాళ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. ఈ రాత్రి వరకు పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉండడంతో అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం. సాయంత్రం నుంచి వర్షాలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ కూడా బయట స్తంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇక ఆఫీసులకి తర్వాత ఇతర వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్లిన వారు వెంటనే పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే విధంగా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ఇక వర్షం పడిన తర్వాత రోడ్ల మీద భారీ పెద్ద ఎత్తున నీరు నిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు మ్యాన్ హోల్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేసి ఉంటాయి. ఇదే కాకుండా ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడాను నీరు నిలిచిపోయి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడమే ఉత్తమం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలతో పాటు నీరు నిలిచినటువంటి రోడ్ల మీద ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ఆయన ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. సో మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా చేరేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముంపు ప్రాంతాలు కూడా ఉంటాయి. సో అటువంటి ప్రాంతాలకు కూడా దూరంగా ఉండాలంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇళ్లకు చేరేటటువంటి వాహనదారులు వర్షం పడుతున్నటువంటి సమయంలో వేగంగా వాహనాన్ని పోనివ్వకుండా జాగ్రత్తగా నెమ్మదిగా డ్రైవ్ చేయాలంటూ కూడా ఆయన సూచించారు. సో మొత్తానికి అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు. రాత్రి వరకు కూడా ఈ వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన హైదరాబాద్ వాసులకు అలర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.